అమిత్ షా గారితో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అనేక నిధుల మీద, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక సమస్యల మీద అమిత్ షా గారితో చర్చించుంటే చాలా బాగుండేది. వారితో ప్రకటన జారీ చేయించుంటే బాగుండేది. వాటిలో ముఖ్యంగా విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి మనకి 8,000 కోట్ల రూపాయలు రావాలి. ఆ అంశం మీద అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద యుద్ధమే చేశారు. అది తుది దశలో ఉంది. 8,000 కోట్ల రూపాయల బకాయిలు తెలంగాణ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం గురించి మీరు ఎందుకు మాట్లాడాలా? అదేవిధంగా ఆస్తుల పంపకం మీద చాలా వరకు కసరత్తు జరిగింది. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడాలా? కృష్ణా జలాల అంశం పెండింగ్లో ఉంది. ఈ అంశం మీద మాట్లాడాల్సి ఉంది. అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి నష్టం చేకూర్చేలాగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు మీద వాళ్ళు కూడా ఆధీనం చేసుకొని ఇష్టానుసారం వ్యవహరిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఆ అంశం మీద మీరు ఎందుకు మాట్లాడాలా? ఈ అంశాలన్నీ వదిలేసి ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసేలాగా, ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడడానికి అమిత్ షా గారు ఏమన్నా ఆంధ్రప్రదేశ్కి వచ్చారా? చెప్పండి. విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి ప్యాకేజ్ మీద రాష్ట్ర ప్రజలకు కానీ, కార్మిక సంఘాలకు కానీ అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ ప్యాకేజ్ దేనికోసం ఉపయోగిస్తారు? కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమని కానీ, సెయిల్లో విలీనం చేస్తామని కానీ, క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తామని కానీ ఎందుకు అమిత్ షా గారితో కూడా నిన్న ప్రకటన చేయించలేకపోయారు? మీరు కూడా ఈ అంశాల మీద ఎందుకు స్పష్టంగా అటు చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ విశాఖ స్టీల్ మీద మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇందులో ఉన్న మతలబ్ ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్నటువంటి అంశం. దీని మీద స్పష్టమైనటువంటి వైఖరి ఎందుకు ప్రకటించలేకపోతా ఉన్నారో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. నిన్నటి అమిత్ షా గారి పర్యటనతో రాష్ట్రానికి ఒరిగింది ఏమైనా ఉందా లేదా? మీరు చెప్పండి సమాధానం. అమిత్ షా గారు లాంటి ఒక ఉన్నత స్థాయి నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్ గారి గురించి, జగన్ గారి ఇళ్ల గురించి, జగన్ గారి పర్యటన గురించి వాకప్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు. అమిత్ షా గారు అలాంటి కింది స్థాయికి దిగజారి మాట్లాడతారని మేమెవరం కూడా అనుకోవట్లా. అమిత్ షా గారు వచ్చి జగన్ గారికి ఇళ్ళు ఉన్నాయి, అందులో ఎవరుంటారు? లేకపోతే జగన్ గారికి ఎక్కడెక్కడ ఇళ్ళు ఉన్నాయి, అందులో ఎవరుంటారు అనేటువంటి అంశాల మీద మాట్లాడరని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికలన్నీ కూడా రాసినాయి. ఇది ఎంత దుర్మార్గం ఇది! అమిత్ షా గారు అంత కింది స్థాయి మాటలు మాట్లాడతారని రాష్ట్ర ప్రజలు ఎవరన్నా అనుకుంటారా? రాజకీయ నాయకులు చేస్తున్న మంచి పనులను, తప్పులను వారికి ఎలా చెప్పాలో తెలియడం లేదా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన పొలిటికల్ వారధి వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టార్ రేటింగ్ ఇవ్వడంతో పాటు రివ్యూ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ లీడర్కి మీరు ఇచ్చే ప్రతి రివ్యూ ఒక ఓటుతో సమానం మరియు వారి గెలుపుకు పునాది.